బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏమి రెసిపీ అండి, పిల్లలు చక్కగా తినేసే బిస్కెట్లు చేసుకుందామండి. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అంతా మన వీడియోలో చూపించబోతున్నాను. ఎంత బాగా వచ్చినాయో చూడండి బిస్కెట్ అనేవి. ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటాయో పిల్లలకు కూడాను. దీనికి కావాల్సినవి ఏంటి చూపిస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఇక నేను చూపించాను కదా ఆ కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అని కూడా అంటారు, హాఫ్ కప్పు రవ్వ అన్నమాట, బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ, గోధుమ పిండి హాఫ్కి కొంచెం తక్కువ, పావు గిన్నెకి ఎక్కువగా షుగర్ అంటే పంచదార, హాఫ్ గిన్నెకి తక్కువ అన్నమాట. ఇవన్నీ వేసి ఇంకేమేమి వేయాలో కూడా అన్నీ కూడా చూపించేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి, ఫుల్గా టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం పల్లీలు మనం కచ్చాపిచ్చాగా దంచుకొని కూడా దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇక చూడండి, కొంచెం లైట్ కచ్చాపిచ్చిగా దంచుకొని పల్లీల్ని మనం ఆ పిండి రవ్వ నెయ్యి ఉన్న గిన్నెలోనే వేసేసుకుందాము. ఇలా చిన్న రోల్ లాగా ఉంటుంది కదా మన దగ్గర, దాంట్లో దంచేసుకోవటమేనమాట. చూడండి, కచ్చాపిచ్చిగా దంచాలి, మెత్తగా దంచకూడదు పల్లీలు అనేవి. మొత్తం దాంట్లో అలా పోసేసుకొని వాటన్నిటిని కూడా చిన్నగా కలిపేసుకుందాము. అంతా కలుపుకోవాలన్నమాట. ఆ గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి, ఆ పల్లీలు కచ్చాపిచ్చా దంచినవి ఆ 4 కూడా బాగా కలపాలన్నమాట. మొత్తం కలిపి చేతికి ముద్ద వచ్చేటట్టుగా ఇలా పట్టుకుంటే ఒక ముద్దలాగా వచ్చేటట్టుగా కలపాలి మొత్తం అన్నీ కూడాను. కరెక్ట్గా కలుపుకోవాలండి, అన్నీ కలిసిపోవాలి నెయ్యితో సహా. చూడండి, అలా ముద్దకు రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు, అది మొత్తం కలిసినట్టు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాము. పిల్లలకి చాలా ఇష్టం అండి. అప్పటికప్పుడు మనం టిఫిన్ బాక్సుల్లో కూడా 2 సైడ్ని పెట్టేసి పంపించుకోవచ్చు. ఈ బిస్కెట్ అనేవి ఇంటికి వచ్చిన హోంవర్క్ అవి చేసుకునేటప్పుడు కూడా పిల్లలకి 2 ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే చక్కగా తింటారండి. ఇవి హెల్త్కి మంచిది, బలం కూడాను అన్నీ ఉంటాయండి. పెద్దవాళ్ళైనా తినచ్చు, చాలా బాగుంటాయండి. ఇలా అప్పటికప్పుడు టైం ఎక్కువసేపు కూడా పట్టదండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మీకు వీడియో అంతా చూపిస్తున్నాను. ప్రాసెస్ అంతా ఎలా కలుపుకోవాలో కూడా అన్నీ చూపిస్తున్నాను. చక్కగా అలా కలుపుకొని ఆ పిండి అంతా నానబెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అన్నా అలా నానబెట్టుకోవాలి. మొత్తం కొంచెం కొంచెం పోసుకోవాలండి పాలు. మరి ఎక్కువ పోసేసుకుంటే పిండి కొంచెం పలచదనం వచ్చిద్ది. చపాతీ పిండికి దగ్గరలో ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇంట్లో బిస్కెట్ అంటే. పిల్లలకి చాలా ఆరోగ్యంగా బాగుంటాయి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఇవి స్నాక్స్ కింద చాయ్లో కూడా నంచుకుని పెద్దవాళ్ళు తింటారు కదా. పిల్లలకి చిన్నగా ప్లేట్లలో పెడితే తింటూ కూడా హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు పిల్లలైతే. చూడండి ఎలా కలుపుకోవాలి పిండి మీకు చూపిస్తున్నాను. చక్కగా పర్ఫెక్ట్గా కలుపుకోండి. నేను ఎలా కలిపానో మీరు అలా కరెక్ట్గా ఏమేమి వేసానో ఎంతెంత వేసానో కూడా మీకు చూపించాను కదా. ఇప్పుడు అలానే చేసుకోండి.
కొంతమంది మైదా పిండి వేసుకుంటారు, నేనైతే గోధుమ పిండి వేసానండి. గోధుమ పిండి అయితే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. మైదా పిండి కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఎంత వేయాలో కూడా పంచదార మీకు చెప్పాను కదా. పంచదారతో వద్దనుకుంటే బెల్లం పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇక చూడండి చపాతీ పిండిలాగా ముద్దగా అలా వచ్చిందో. ఓ 10 మినిట్స్ మూత పెట్టేసి అలా నానబెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ 10 మినిట్స్ అయిపోయిందండి. పిండిని ఎలా తీసుకుని ఇప్పుడు మనం ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలి. ముందు చూడండి సైజు మీకు చూపించే, మీకు ఎంత సైజు కావాలంటే అలా చేసుకోవచ్చండి. చక్కగా బౌల్స్ వెళ్ళి చేసుకుంటూ ఉండాలన్నమాట, అలా రౌండ్గా. అలా ఒక్కొక్క రౌండ్గా ఒక్కొక్క బౌల్ చేసుకుంటా మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయి. అలా మెల్లిగా అట్లా చిన్నగా నొక్కి ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనం పిల్లలకి బిస్కెట్లు స్వీట్ వెళ్ళి చేసుకుని పెట్టేసుకోవచ్చు. అవి చూడండి ఎలానో అట్లా సైడ్ని నొక్కుంటా మందంగానే ఉండాలి. మీకు చూపించాను కదా ఎంత మందం ఎలా ఉండాలో కూడా. బిస్కెట్ ఎంత మందం ఉంటుందండి మనం బయట తెచ్చుకుంటే అంతే మందంతో, దానికంటే టేస్ట్గా ఉంటాయండి ఇవి. అలా రౌండ్గా బౌల్స్ వెళ్ళి చేసుకోవటం, మధ్యలో అలా అలా ఒత్తినట్టుగా సైడ్లు మళ్ళీ సదురుకున్నట్టుగా ఉండాలండి అవి. అలా మొత్తం కూడా అలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం చిన్న కళాయి లాంటిది పెట్టేసుకుని ఆయిల్ పోసేసాను. స్టవ్ కూడా వెలిగించేసాను. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు ఇవి కాల్చేటప్పుడు మాత్రము. చూడండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన వరకే పెట్టాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని స్టవ్ని ఇక చూడండి మనం ఒక ప్లేట్ లాంటిది బోర్లు ఇచ్చుకొని అలా ఒకటి పెట్టేసుకున్నాం. అక్కడ బిస్కెట్ గిన్నెతో అలా కొంచెం మెల్లగా కరెక్ట్గా సదాటుగా వచ్చేటట్టుగా చేసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇక చూడండి ఎలా వచ్చిందో. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఫుల్ హీట్ ఎక్కకూడదు ఆయిల్ మాత్రము. అలా ఒక్కొక్కటి గిన్నెతో అలా చేసుకోవటం, మనం ఆయిల్లో వేసేసుకోవటమేనమాట. చేతితో కూడా ఇలా అనుకుని కూడా వేసుకోవచ్చండి, లేదు అనుకుంటే గిన్నెతోనైనా అలా అని కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సదాటుగా చేసే పెట్టేసాము. అవి అలా గిన్నెతో టచ్ చేసినట్టుగా చుట్టూ కూడాను అలా అనుకుని మన ఆయిల్లో వేసేసుకోవాలి ఆ బిస్కెట్లు అవన్నీ. మన కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. అది మనం వేగేటప్పుడు ఇబ్బంది పడకుండా బిస్కెట్లు ఉంటాయి. కొంచెం పెద్ద కళాయి కాబట్టి మనం 7-8 దాకా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబర్ కృష్ణాతో సరదాగా ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి అలా ఒక్కొక్కటి వేసుకోవటము. చక్కగా వాటిని బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చిందాకా మనం అలా ఉంచుకోవాలి, వేగనివ్వాలన్నమాట. వాటిని ఆయిల్లోనే అలా తిరగేసుకుంటూ ఉండాలి, ఈ సైడు ఆ సైడు అంటూ.
ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ని ఎక్కువగా ఉండకూడదన్నమాట. ఫుల్ ఫ్లేమ్లో ఉంటే అవి లోపల ఉడకవన్నమాట మన బిస్కెట్లు అనేవి. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో కంటే మీరు బాగా సిమ్లోకి అన్నట్టు పెట్టేసేయండి స్టవ్ని. అలా ఒక్కొక్కటి తిరగేసుకుంటా ఆ సైడు ఈ సైడు కాల్చుకోవాలి అలా బిస్కెట్ని. కొంచెం గోల్డెన్ కలర్ దాటిందా అన్నట్లుగానే ఉండాలండి బిస్కెట్. లోపలంతా ఉడకాలి కాబట్టి ఇది చాలా స్పీడ్గా అయిపోతుందండి. పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ కింద మనం పెట్టేసుకోవటానికి పిల్లలకి, పెద్దవాళ్ళైనా తినచ్చు. ఇలా చాయ్లో నంచుకునైనా కానీ చాయ్ కూడా తాగుతూ ఉంటారు కదా, చాయ్ బిస్కెట్ అని అంటారు కదా, అలా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ముఖ్యంగా హెల్త్ పర్పస్గా బయట చేసే ప్యాకెట్లో బిస్కెట్ కంటే కూడాను మనం ఇలా చేసుకునే బిస్కెట్లు చాలా చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మా వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలండి. మీరు ఎంతగానో మా వీడియోని ఆదరించి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నందుకు ఈ వీడియోలు చూసి చాలా థ్యాంక్స్ అండి. ఇలా కొత్తగా రెసిపీలు అన్నీ రెడీ చేసుకుని పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం అయినా సరే బాక్స్లోనైనా కానీ పిల్లలకి హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చండి. స్కూల్లో కూడా బాక్స్లో పెట్టిస్తే తింటారు. హెల్త్కి కూడా మంచిది కదా, ఇవైతే మనం హోమ్ ఫుడ్ కదండి. చాలా క్రిస్పీగా అలా వస్తాయండి ఇవి మాత్రము. ఏదైనా పిల్లలకి వెరైటీగా చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడాను మనకి ఇంట్లో చేసి పెట్టుకున్న పిల్లలకి అనే తృప్తి కూడా మనకు కూడా ఉంటుందండి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఆ కలర్ రావాలి బిస్కెట్ అనేది. ఎలా పిండి కలుపుకోవాలో ఏమిటో కూడా మీకు పర్ఫెక్ట్గా చూపించాను. ఇప్పుడు అలానే ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా బిస్కెట్స్ వస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనము. మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే రెండో వాయి కూడా అలా వేసేద్దాం. ఇప్పుడు సింపుల్గా 1 కప్పు 2 కప్పులు పిండి కలిపేసుకుంటే మనము చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇంకొక మనిషితో పని కూడా లేదు, మనం ఒక్కరమే కూడా చేసుకుని ఈ బిస్కెట్ అనేవి చూపించాను కదా ఎలా చేసుకోవాలో. చక్కగా అలా గిన్నెతో అలా అనుకోవటం, ఆయిల్లో వేసేసుకోవటమేనండి. అప్పటికప్పుడే పిండి కలిపేసుకోవచ్చండి. 10 మినిట్స్ నానితే చాలన్నమాట ఈ పిండి అనేది, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. కొలత ప్రకారం చూపించాను మీకు, అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. కప్స్తో చూపించాను కదా, మీరు కప్స్ కాకపోతే గిన్నె ఏదైనా సరేనండి. నేను ఎలా ఇప్పుడు కప్స్తో చూపించానో అలానే ఆ గిన్నె అయినా గ్లాస్ అయినా
ఏదైనా సరే ఇట్లా చుట్టూ కూడా నొక్కినట్టుగా సైడ్లకి అలా అనుకుంటే బిస్కెట్లు ఎలా ఉన్నాయో కరెక్ట్గా అలా వస్తాయండి. మొత్తం మీకు ఇలా అన్నీ ఏగి కాగినాక కూడా మీకు చూపిస్తున్నాను కదా బిస్కెట్. పిల్లలు చూడగల అబ్బా ఎంత బాగున్నాయి అన్నట్టుగా తింటారండి అవి. వేసేసి ఇప్పుడు మళ్ళీ వాటిని తిరగేసుకుంటా ఉందాము. ఏం లేదండి, చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతాయండి. ఇలా పిండి కలుపుకోవటం, 10 మినిట్స్ నానబెట్టుకోవటం, కొంచెం ఆయిల్ వెంటనే పొయ్యి మీద పెట్టేసుకోవటం. మనం పిండి కలుపుకునేటప్పుడే ఆయిల్ వేడి చేసేసుకోవచ్చండి. మనం పిండి కలుపుకునేసరికి ఆయిల్ హీట్ ఎక్కేసిద్ది. మనం ఒక్కొక్కటి అలా నొక్కుకొని గిన్నెతో ప్లేట్ మీద పెట్టేసి ఒక్కొక్క బిస్కెట్ని తీసుకొని అలా నొక్కేసి మనం ఆయిల్ వేసేసుకోవటమేను. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. బయట బిస్కెట్లలో ఎలా ఏమేమి పిండి కలుపుతున్నారో మనకు తెలియదు. కొంతమంది జొన్న పిండి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అయితే ఫ్రెష్గా గోధుమ పిండి అయితే కలిపానండి నేను. కొంతమంది మైదా పిండితో కూడా చేసుకుంటారు. మైదా పిండి అయితే హెల్త్కి మంచిది కాదని అంటూ ఉంటారని, పిల్లలకు పెట్టుకున్నా ఎలా చేసుకున్నా బాగుంటుంది అన్నట్టు నేనైతే గోధుమ పిండే కలిపేశాను. ఇలా తిరగేసుకుంటూ ఉండటమేనండి అవి. కొంచెం మాడనేయకుండా జాగ్రత్తగా దగ్గరే ఉండి అటు ఇటు సైడు కాల్చుకుంటే ఆ బిస్కెట్లని బాగా వస్తాయి. పెద్దవాళ్ళైనా మధ్యాహ్నం సమయంలో అలా టీవీ చూసుకుంటా ఈవినింగ్ 4 o'clockకి అలా కూర్చుని చాయ్ తాగేటప్పుడు మనం కూడా ప్లేట్లో పెట్టేసుకుని తినచ్చండి ఇవి. ఎవరికైనా హెల్త్ మంచిదేను, గోధుమ పిండే కదా. పిండి మాత్రం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా దగ్గరలోకి వచ్చేటట్టుగా జాగ్రత్తగా గమనించండి. నేను ఎలా చేశానో కూడా అలా కలుపుకోండి. పిండి మాత్రము చూడండి వచ్చేస్తున్నాయి ఇవి కూడాను బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు వీటిని కూడాను మనం ఒక్కొక్కటి తిప్పుకొని అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని దగ్గరకు వస్తున్నాయండి ఇక ఇవి కూడాను. ఇగో అలా వచ్చేసినాయి చూడండి. ఇందాక తీసిన ప్లేట్లోకి మనం పెట్టి స్టవ్ బంద్ చేసేసాను. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో, కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. అలా అన్నీ కూడా చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము మా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను మరొక వీడియోలో మళ్ళీ మరొక వంటతో మనం కలుసుకుందామండి. చూడండి ఎలా వచ్చినాయి, ప్లేట్లో పెట్టేశాను కదా. అలాగే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకుని పిల్లలకి మీకు చేసుకోండి. బాయ్ అండి. ఇక మరొక వీడియోలో కలుద్దాం.